మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం స్కీమ్ కింద 15,000 రూపాయలని సంవత్సరానికి ఇవ్వనుంది. అయితే 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివిన విద్యార్థులకి కంపల్సరీగా ఈ స్కీమ్ కింద 15,000 రూపాయలని ఇవ్వనుందండి. అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఒక్క విద్యార్థి ఉంటే సంవత్సరానికి 15,000 రూపాయలు, ఇద్దరు విద్యార్థులుంటే సంవత్సరానికి 30,000 చొప్పున, ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వనుంది. అండ్ ఈ స్కీమ్ పొందడానికి మీకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే, విద్యార్థి కంపల్సరీగా స్కూల్ హాజరైతే గనక 75% ఉండాలి. అండ్ మీ యొక్క సంవత్సర ఆదాయం 2 లక్షలకు మించి ఉండకూడదండి. అండ్ ఏపీ నివాసి అయి ఉండాలి. అండ్ ఈ స్కీమ్‌కి అప్లికేషన్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ అండ్ రేషన్ కార్డ్ అండ్ స్టడీ సర్టిఫికేట్ అండ్ మీ యొక్క బ్యాంక్ పాస్బుక్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింకింగ్ ఉంటేనే కంపల్సరీగా ఈ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది. ఈ స్కీమ్ గురించి మీరు కంప్లీట్‌గా తెలుసుకోవాలనుకుంటే గనక ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు కామెంట్ చేయండి. కంప్లీట్ వీడియో లింక్ నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక లైక్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అనిపిస్తే గనక షేర్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్.